హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూడండి, గ్యాస్ స్టవ్ చూపిస్తాను అనుకుంటున్నారా? సో ఇది చూడండి, కొత్త గ్యాస్ స్టవ్ అండి. నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు, జస్ట్ కొత్తగా తెచ్చాము. అమ్మేవాడైతే కొత్తగా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అది ఇది అని మమ్మల్ని మాయమాటలు చేసి అవి ఇవి చెప్పి ఇలా మాకైతే అప్పచెప్పడం అనమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా ప్లేట్స్ సరిగ్గా కూర్చోవటం లేదనమాట దీని మీద. అలాగే ఇది చూడండి, చేతి కూడా వచ్చేసింది. తర్వాత మేము చూపించడానికి వెళ్తే లేదు బాగా వస్తుంది అని మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వెల్డింగ్ చేశాడు, కనిపిస్తుందా? సో చూపిస్తాను. అస్సలు ఒక్కటి కూడా సరిగ్గా లేదండి, వెల్డింగ్ చేసి ఇచ్చాడనమాట. చూసారా, ఇలా వెల్డింగ్ చేసి ఇచ్చేసాడు. ఇంకా తీసుకోమమ్మా, ఇక్కడ పేరు రాపిచ్చారు కదా, తీసుకోమన్నాడు. ఇక్కడ పేరు కూడా మేము రాపియలేదండి వాంతో. వద్దు వద్దు అని చెప్పినా కానీ అట్లే ఇంకా తనే వేసేసాడనమాట. సో తనకు తెలుసు ఇది డిఫెక్టివ్ ప్రోడక్ట్, వేస్ట్ అయిపోతుంది కదా అని మాకైతే ఎంటగట్టాడు. ఇక్కడ చూడండి, ఇదైతే చేతికి కూడా వచ్చేసింది. దీన్ని 3-4 టైమ్స్ నేనైతే రిపేర్ చేయించాను. ఇక్కడ హోల్ కూడా పడింది చూడండి. సో ఇలా ఉంటారనమాట మోసగాళ్ళు, ఇలా మోసపోయాం మేమైతే. ఇది వచ్చేసి 3000 అనుకుంటా, 2500 3000 మధ్యలో అయితే తీసుకున్నానండి. ఇది ఆ ప్రైస్ పడింది, కానీ వేస్ట్ అండి. మొత్తం ప్లేట్స్ కూడా కనీసం సరిగ్గా కూర్చోవటం లేదు, చూసారా? ఇంతే. ఇంకా ఏమన్నా దీనిపైన బౌల్ పెట్టినా కానీ ఇటు ఇటు అయిపోతుంది అనమాట. సో ఇది చూడండి, ఒక్క ప్లేట్ కూడా సరిగ్గా కూర్చోవటం లేదు. మీకు షాప్ కూడా నేను మెన్షన్ చేస్తాను, ఓకేనా? సో అలాంటి షాప్లలో అస్సలు వెళ్ళొద్దని, మోసపోకండి, ఓకేనా? మీరు కూడా. సో ఎక్స్చేంజ్ చేయడానికి పోయినా కానీ తీసుకోలేదు వాడు, ఏదో ఒకటి చెప్పి అది ఇది అని. అది ఈ బటన్ కూడా ఇక్కడ నుంచి ఫైర్ వస్తుందండి, కొత్తగా తీసుకున్నప్పుడే ఇది కూడా చూపించాము. అయినా కానీ బటన్ పెట్టేసి ఇరిగిపోయిందనమాట. ఈ బటన్ అప్పుడే బటన్ పెట్టేసి లేదు బాగుంది అని ఇచ్చేశాడు. సో చూసారా ఎలా వచ్చేస్తుందో పైకి. సో ఇదైతే లోపలికి ఉంది, ఇదైతే పైకి వచ్చేసింది. అస్సలు బాగాలేదండి. ఇది కూడా చూడండి, ఎంత అసలు వత్తుతుంటేనే వత్తిపోతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. షాప్కి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చూసి మొత్తం తీసుకోండి, లేదంటే మీరు కూడా ఇలానే మోసపోతారు, ఓకేనా? నేను మీకు షాప్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఈ షాప్ వచ్చేసి కర్నూలులో చెన్నమ్మ సర్కిల్ ఉంది కదండి, చెన్నమ్మ సర్కిల్లో లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో నేను మీకు షాప్ పిక్చర్ కూడా ఒకటి పెట్టేస్తాను, సో చూసేయండి, ఓకేనా? సో ఇలా ఉంది. మొత్తానికి మేమైతే పూర్తిగా లాస్ అయిపోయామండి. దరిద్రులాడు అవి ఇవి మాయమాటలు చెప్పి మాకు ఇలా అంటగడతారనమాట, వేస్ట్ ప్రోడక్ట్, డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ని. ఇంకా మాకు తెలియదండి అప్పుడు. మా హస్బెండ్ అయితే డ్యూటీలో ఉన్నారు, నేను మా మమ్మీ అయితే వెళ్ళి తీసుకున్నామన్నమాట. మాకు తెలీదు సో ఇలా చూసి తీసుకోవాలి అనేది. బాయ్స్ ఉంటే అన్న కొద్దిగా బాగా మాట్లాడతారు అండ్ అన్నీ చెక్ చేసి తీసుకుంటారు కదా. సో అప్పుడు నాకు తెలియలేదు, మా మమ్మీకి కూడా తెలియలేదు. ఇంకా వీళ్ళు పిచ్చి వాళ్ళే, వీళ్ళకి ఏం తెలియదని ఇలా అంటగట్టాడనమాట. సో చాలాసార్లు వెళ్ళాం, మా హస్బెండ్ కూడా తిట్టారనమాట, ఎంత పిచ్చి వాళ్ళ మీరు, చూసి తీసుకోవడానికి తెలియదా అని. సో ఎవరైనా తిడతారండి, అసలు నాకే కోపం వస్తుందన్నమాట చాలా. 3-4 టైమ్స్ రిపేర్ చేయించినా కానీ ఇలాగే ఉంది దీని పరిస్థితి అయితే. సో చూడండి ఎలా చేసి పెట్టాడో. మొత్తం ఇదైతే ఊడి చేతికి వచ్చేసింది, ఇంకా చాలా ఊగిపోతుంది ఇదైతే. సో చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో చూసారా మొత్తం ఎలా ఊగిపోతుందో. అండ్ ఇది వచ్చేసి ఐరన్ కాదండి, ప్లాస్టిక్ ఏమో మరి. సో చాలా ఇదిగా ఉంది, ప్లాస్టిక్ పైప్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇది కూడా. సో ప్లాస్టికో లేదా అల్యూమినియమో ఏంటో తెలియదు, కానీ నాకైతే ఇది వేస్ట్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే అనిపిస్తుంది అనమాట ఇది. ఇంకా బర్నర్ కూడా ఇక్కడ చూడండి, హోల్స్ పడి ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది కూడా డిఫెక్టివ్ అయి ఉంది. సో ఇలా అంటగడతారనమాట. వాళ్ళకు ప్రొడక్ట్స్ అమ్ముడు పోకపోతే మా లాంటి పిచ్చి వాళ్ళని చూసుకొని ఇలా అంటగట్టేస్తారు. సో మీరు కూడా ఫ్రెండ్స్ చూసి జాగ్రత్తగా తీసుకోండి, ఏ వస్తువు అయినా కానీ డబ్బులు ఊరికే రావు కదా. సో మేమైతే మోసపోయాము మొత్తానికి. అండ్ ప్లేట్స్ కూడా సరిగ్గా కూర్చోవటం లేదు, ఇంతే. ఇంకా ఈ ప్లేట్స్ కూడా ఇంతే, ఇంకా సరిగ్గా కూర్చోవు అనమాట ఇవి కూడా. సో బటన్ కూడా సరిగ్గా లేదు, ఇంకా ఈ మెటీరియల్ కూడా చాలా వీక్గా ఉంది.
అసలు పెద్ద కుకింగ్ ఏమన్నా చేసామనుకోండి, పెద్ద బగోన్లు అవి పెట్టినా కానీ ఇది ఉండదనమాట. మొత్తం ఇంకా కూర్చుండిపోతుంది. అలా ఉంది దీని పరిస్థితి. సో జాగ్రత్త ఫ్రెండ్స్, మేము మోసపోయినట్టు మీరు మోసపోకండి. బాగా 1కి 10 సార్లు చూసి మీరు తీసుకోండి ఏ ప్రోడక్ట్ అయినా కానీ, ఓకేనా. అండ్ నేను తప్పకుండా ఆ షాప్ కూడా మెన్షన్ చేస్తానండి. ఆ షాప్ పిక్చర్ కూడా నేను మీకు వీడియోలో పైన పెడతాను, ఓకేనా. చూడండి, చెన్నమ్మ సర్కిల్లో, కర్నూలులో చెన్నమ్మ సర్కిల్లో అనమాట, ఓకేనా. అందరికీ కర్నూలులో ఉన్న వాళ్ళకు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఆ షాప్, ఓకేనా. నేనైతే డెఫినెట్గా ఆ షాప్ కూడా మెన్షన్ చేస్తాను. అలాంటి షాప్లలో పోయి మోసపోకండి మీరు, ఓకేనా. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్. అండ్ జాగ్రత్త, ఏమైనా వస్తువు తీసుకునేటప్పుడు 1కి 100 సార్లు చూసి చెక్ చేసి బాగా తీసుకోండి, ఓకేనా.